సమస్యకు పరిష్కారం కావాలి నాకు అంటే సరే అయితే ఒక్కసారి ఆఫీస్కి రండి అన్నారు. వెళ్ళాను. వెళ్ళాక అసలు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు నేను ఎంఆర్ఓ ఆఫీస్లో 6 రోజులు తిరిగాను సార్. అక్కడికి ఒక సర్టిఫికెట్ కావాలని చెప్పేసి, అంటే దీని గురించి ఈ హిడెన్ ఆపరేషన్ కోసం. ఎవరిని అడిగినా ఆయన ఎంఆర్ఓ గారు రావాలంటాడు. ఎంఆర్ఓ గారిని అడిగితే వాళ్ళని బట్టి మాట్లాడంటాడు, అరైన్ అంటాడు. ఇట్లా తిరుగుతున్నారు తప్పించి నేను వెళ్తే నా అప్లికేషన్ తీసుకునేవాడు ఒకడు ఉండాలా, అది ఇన్ని రోజుల్లో ఇస్తానని చెప్పాలా, ఓ రిసిప్ట్ ఇవ్వాలా, ఆ తర్వాత అన్ని రోజులకి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, రిజెక్ట్ అవ్వచ్చు, రిజెక్ట్కి రీజన్ రాసి ఇవ్వాలి. అప్పుడు పై అధికారి దగ్గరికి వెళ్ళేటట్టు అవకాశం ఉండాలి. అసలు ఇదేం లేకపోతే ఎలా సార్? ఇది లంచం ఇస్తేనే పని అవుతుంది అంటే ఎట్లాగ సార్ అంటే, కరెక్ట్ మీరు అన్నది, నాకు ఒక టైం ఇవ్వండి కొంచెం అని చెప్పారు. నేను సరే అతని మాత్రం సస్పెండ్ చేయబాకండి సార్, అతను కడుపు కొట్టాల్సిన అవసరం మాకు లేదు, అతను 100 రూపాయలు ఏముంటుంది అని చెప్పాను. ఎనఫ్ అయిపోయింది. తర్వాత ఒక 3 నెలల తర్వాత నాకు అధికారి ఫోన్ చేశారు. ఒకసారి ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, వెళ్ళి మీరు కోరుకున్నది జరిగిందో లేదు చూడండి అన్నారు. నేను వెళ్ళా. అక్కడ ఒక రిసెప్షన్ పెట్టారు. ఆ రిసెప్షన్ దగ్గర బోర్డు పెట్టారు, ఎన్ని రోజుల్లోపు ఏ సర్టిఫికెట్లు ఇవ్వబడతాయి. అక్కడ తీసుకోవడానికి మనిషిని పెట్టారు. అలాగే రిసిప్ట్ ఇచ్చేటట్టు ఒక కంప్యూటర్ పెట్టారు. ఆ తర్వాతనే అదే సిస్టమ్ ఈ సేవ ఆర్ మీ సేవ అయినాయి. మీ సేవ తర్వాత ఈ సేవ.